హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఎన్టీఆర్ గారి అభిమానులకైతే మరొక భయం పట్టుకుంది భయ్య. ప్రజెంట్ ఎన్టీఆర్ గారి లైనప్ కానీ, ఎన్టీఆర్ గారి సినిమా, ప్రశాంత్ నీల్ గారు వీళ్ళ కాంబినేషన్లో సినిమా డ్రాగన్ అనే సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకు వచ్చినా సరే మొత్తం ఇండస్ట్రీ షేక్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఎన్టీఆర్ గారి నెక్స్ట్ సినిమా గురించి ఒక అప్డేట్ అయితే ఆ అప్డేట్ విన్న వెంటనే లిటరలీ చెప్పాలంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోయాయి. ఇది మామూలుగా కాదు. ఎందుకంటే ఇది నిజమా కాదా అని చెప్పి ఇది నిజం కాదురా బాబు అని వాళ్ళు నమ్మని మొక్కనికి దేవుళ్ళు లేడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రాజాసాబ్ లాంటి కళాఖండం తర్వాత మారుతి గారు ఎన్టీఆర్ గారితో సినిమా చేయబోతున్నారు. అది కూడా హంబుల్ ఫిల్మ్స్తో. ఎవరైతే కేజీఎఫ్ సలార్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారనే బయటకు వచ్చిన న్యూస్ తర్వాత ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే బాబు దయచేసి ఆ సినిమాని ఆపండి, రాజాసాబ్ లాంటి ఒక కళాకాండం ఇచ్చిన మారుతి అస్సలు హ్యాండిల్ చేయలేడు పెద్ద హీరోల్ని, దయచేసి ఆ సినిమాని ఆపండి అని చెప్పి చాలా దారుణమైన ట్రెండింగ్లు చేస్తున్నారు భయ్య. అంటే రాజాసాబ్ అనే సినిమా నేను సినిమా రిలీజ్ ముందు కూడా ఒక వీడియోలో చెప్పా, ఇది ప్రభాస్ గారికి నథింగ్. ఈ సినిమా ఆడుద్దా ఆడకపోయినా ఆయన ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాదు. కానీ మారుతి అనేవాడికి మాత్రం రాజాసాబ్ అనే సినిమా హిట్ అయితే మాత్రం ఆయన పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సాధించుకుంటాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అయ్యి కూర్చుంటాడు ఇండస్ట్రీలో అని చెప్పాను. కానీ అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఖచ్చితంగా మారుతి అనేవాడు తొప్పలోకి వెళ్ళిపోతాడని చెప్పా. సో ఇప్పుడు అదే నిజమైంది. రాజాసాబ్ సినిమా ఇంకా సక్సెస్ తర్వాత ఇంకా మారుతి అనే పేరు చెబితే అంటే ఇప్పుడు పెద్ద హీరోల ఫ్యాన్స్ అందరూ ఉలిక్కి పడే రీతిలో తయారైంది. సో ఇలాంటి టైంలో ఒక డ్రాగన్ లాంటి కంటెంట్తో అసలు ప్రశాంత్ నీల్ గారు ఇంకా ఎన్టీఆర్ గారి సినిమా అది 1970s బ్యాక్డ్రాప్లో ఒక ఇంకా అండర్ వాళ్ళు మాఫియాని మొత్తం గడగడలాంచి ఒక క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు ఇంకా అలాంటి ఎలివేషన్లో ప్రశాంత్ నీల్ గారు ఇవన్నీ ఊహించుకున్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మధ్యలో ఇదెందుకురా బాబు మా బుర్రలు దొబ్బడానికి కాకపోతే అనే రీతిలో మాట్లాడుకున్నారు భయ్య. అసలు ఈ డ్రాగన్ సినిమా గురించి మైత్రి రవి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తున్నారంటే, ఇప్పటి వరకు మీరు పాన్ ఇండియా సినిమాలు చూశారు, నెక్స్ట్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి సినిమా పాన్ వరల్డ్ సినిమా. ఆ సినిమా చూస్తే ఇంకా చెప్తున్నా కదా అది ఒక అల్టిమేట్ సినిమా అని చెప్పి ఆయన చెప్పే ఎలివేషన్స్ కానీ అవి కూడా అసలు ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయితేనే ఇండస్ట్రీ మొత్తం తగలబడిపోతుంది అనే రేంజ్లో హైప్ ఉంది. సో అలాంటి హైప్ ఉన్న మూవీ కాకుండా ఇప్పుడు అనూహ్యంగా ఈ మధ్యలో మారుతి గారు ఏదో చిన్న సినిమా తీద్దామని ఎన్టీఆర్ గారు కథ చెప్పడం ఆయన ఓకే చెప్పారనే న్యూస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే మాత్రం నాకు తెలిసి ఇంక ఎన్టీఆర్ గారి అభిమానులు ఇంకా మేల్స్ గీల్స్ ఇంక ఎన్టీఆర్ గారి ఇంటి ముందు ఇంక లెటర్ల మీద లెటర్లు కొట్టేసి విపరీతమైన ట్రెండ్ చేస్తారు భయ్య. అది కానీ నిజమైతే మాత్రం. ఎందుకంటే రాజాసాబ్ చూసిన తర్వాత మళ్ళీ మారుతితో ఇంకొక పెద్ద హీరో ఎవరైనా ఛాన్స్ ఇస్తున్నారంటే మాత్రం అది గుండె కాదు భయ్య నిజంగా. ఎందుకంటే భయ్య ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ అనేది RRR తర్వాత మనందరికీ తెలుసు, గ్లోబల్ వైడ్గా రికగ్నైజ్ చేశారు. ఇంకా మనకి ఏదైతే RRR, దేవరా, ఇక నెక్స్ట్ ఏదైతే వార్ 2 వచ్చిందో అది కొద్దిగా కంపింపజేసింది ఆయన స్టామినాని. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి సినిమా ఏదైతే ఉందో మళ్ళీ చెప్తున్నా అది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా. సో ఇలాంటి టైంలో ఇప్పుడు అనవసరంగా మారుతితో సినిమా అవసరం అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇక నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ వారణాసి అనే సినిమా గురించి ఇండియాలో కాదు భయ్య ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఆ ర్యాంపేజ్ ఎలా ఉందంటే, నిన్న ఏదో చిన్న సోషల్ మీడియాలో చిన్న హడావిడి జరిగింది. ఏంటి రాజమౌళి మహేష్ బాబు గారు లేకుండా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, జస్ట్ మహేష్ బాబు గారి పేరు కూడా మెన్షన్ చేయలేదు, ఏదో మాట్లాడారు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ సినిమా తర్వాత హాలీవుడ్ని తలదన్నే రీతిలో కాదు, హాలీవుడ్ నెత్తి మీద కూర్చుంటాడు మహేష్ బాబు వెళ్ళి. మహేష్ బాబు ఫ్యాన్స్కి నేను చెప్పేది ఒకటే, మీరు ఎలా చిల్లర పంచాయతీలు మానేయండి. ఇంకా ఈ సినిమా వారణాసి అనే సినిమా తర్వాత April 7, 2027 తర్వాత మీరు ఇంకా హాలీవుడ్ వాళ్ళతోనే ఫ్యాన్ వార్స్ చేయాలి భయ్య. ఈ 100 కోట్లు 1000 కోట్లు కాదు, ఒక అవెంజర్స్, ఒక ఎండ్ గేమ్, ఇంకా టైటానిక్, ఇంక చెప్తున్నా కదా ఒక అవతారు, ఆ టైప్ ఆఫ్ లెక్కల గురించే మీరు మాట్లాడుకోవాలి. 128 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఇంకా చెప్తున్నా కదా ఇంకా ఏ స్టార్ ఉండడు, ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడే మాత్రం ఉంటాడు ప్రపంచం మొత్తం. సో ఇలాంటి టైంలో ఇంకా మా మహేష్ బాబు గారి ఫోటో లేదు, మహేష్ బాబు గారి పేరు రాలేదు, ఇలాంటి చిన్న కొట్లాట్లా ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రజెంట్ వారణాసి అనే సినిమా మాత్రం 1000 కోట్లు 1500 కోట్ల సినిమా కాదు, 3000 కోట్ల సినిమా. ఇది రాజేసుకోండి. ఇంకొక సంవత్సరం ఉంది కరెక్ట్గా తిప్పి కొడితే. చెప్తున్నా కదా ఈ సినిమా తర్వాత ఇప్పటికే బాలీవుడ్ కానీ వేరే ఏ ఇండస్ట్రీలో అయినా సరే తెలుగు సినిమా మీద పడి చచ్చి ఏడుస్తున్నాయి. సో ఇక ఈ సినిమా తర్వాత హాలీవుడ్ని తలదన్నే రీతిలో మాత్రం
తెలుగు సినిమా ఇంకా చెప్తున్నా కదా భయ్యా, ఈ సినిమా తర్వాత రాజమౌళి గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఇంక ఇండియన్ ఇండస్ట్రీకి దొరకరు. ఆ రేంజ్ వేరు. ఇంకా మనకి ఇంకా పోస్టర్లో పేరే లేదు, పోస్టర్లో మహేష్ బాబు లేదు. ఇలాంటి ఫ్యాన్ వార్స్ మీరు అస్సలు పెట్టుకోవద్దు. ఒకటే మాట, ఏప్రిల్ 7, 2027 దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు, సూపర్ స్టార్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా మారి మోగిపోద్ది. అసలు ఆయన లుక్స్ కానీ అవి ఏవి ఇంకా మీకు చెప్తున్నా కదా, అదొక వేరే లెవెల్. మేము ఇంకా చిన్న చిన్న ఫ్యాన్ వార్లు చేస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అంటే అది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అమాయకత్వమే. ఇక నెక్స్ట్ ఒక క్లియర్గా చెప్పాలంటే, ఒక వితౌట్ రాజమౌళి ఒక 1000 కోట్లు పెట్టగల హీరో ఎవరైనా ఉన్నారంటే అది తెలుగులో ఒక్క అల్లు అర్జున్ గారే. ఇది కొన్ని ఫ్యాండమ్స్కి ఇబ్బంది పెట్టవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, కానీ అది పెట్టి చూపించారు ఆయన. పుష్ప 2 అనే సినిమా దాదాపు 1800 కోట్ల వరకు గ్రాస్ కొలగొట్టిందంటే ఇది మామూలు ఇష్యూ కాదు. ఓకే, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే చాలా వరకు డ్రాప్స్ ఉన్నాయి, ప్రీమియర్స్ ఫుల్ అవ్వలేదు. నేను ఓపెన్గా చెప్తాను, ప్రీమియర్సే 1000 రూపాయలు పెడితే తర్వాత టికెట్ల రేట్లు పెంచినా సరే ఫుల్ అవ్వలేదు. కానీ ఇండియా వైడ్గా చూసుకుంటే పుష్ప అనే సినిమా దంగల్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది, తర్వాత బాహుబలి 2. ఆ రేంజ్ ఏదైతే ఉందో నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం అల్లు అర్జున్ అనే పేరు మీద జరిగింది ఈ బిజినెస్ అంతా. అంటే ఇదేదో పాన్ ఇండియా హీరో లేదు, పాన్ ఇండియా డైరెక్టర్ అవేవీ లేదు. జస్ట్ పుష్ప పార్ట్ 1 పుష్ప పార్ట్ 2 కోసం జరిగిన బిజినెస్కి ఇది కేవలం. సో అలాంటి అల్లు అర్జున్ గారి నుంచి ఇప్పుడు రాబోతున్న సినిమా లైనప్ చూస్తుంటే భయ్యా, ఈయన నిజంగా ఖచ్చితంగా ఇండియా నిలేస్తారు భయ్యా, మామూలుగా కాదు. ఎందుకంటే ఒక లోకేష్ కంగరాజ్ సినిమా కానీ, ఒక అట్లీ సినిమా కానీ, లోకేష్ కంగరాజ్ ఇంక టేకప్ అవన్నీ కొద్దిగా పక్కన పెడితే ఆ సినిమా గురించి మరి ఓవర్ హైప్ ఇచ్చేస్తున్నారు. కానీ అట్లీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయబోతుంది. ఎలా అంటే మామూలుగా కాదు. ఆ సినిమా ఇంకా ఆ సినిమా విజన్ కానీ, ఇంకా అట్లీ విజన్ కానీ, ఇంకే అల్లు అర్జున్ గారి సినిమాలంటే ఎలాంటి ప్రాణం పెడతారో మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ గారు, అట్లీ గారు ఒక యాక్షన్ ఎపిసోడ్ అయితే షూట్ చేశారట భయ్య. ఆ యాక్షన్ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడాలంటే ఇంకా కొత్త అనుభూతి కాదు. ఇంకా చెప్తున్నా కదా, ఒక ప్రపంచ సినిమాలో ఇప్పటివరకు అలాంటి టేకింగ్ ఎవరు తీయలేదట. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ అనే వాడు కొన్ని రోజుల్లో ఇండియన్ ఇండస్ట్రీని ఇప్పటికే ఆల్మోస్ట్ వెళ్తున్నాడు. ఇక కొన్ని రోజుల తర్వాత అల్లు అర్జున్ గారు రేంజ్ ఎలా అయిపోద్దంటే ఆయన ఏది పట్టుకుంటే అది 1000 కోట్లు. ఇక నెక్స్ట్ లోకేష్ కంగరాజ్ సినిమా అంటారా, లోకేష్ కంగరాజ్ సినిమా ఇది అల్లు అర్జున్ గారికి ఏ మాత్రం కూడా ప్లస్ అయ్యే సినిమా అయితే కాదు. ఇది కేవలం లోకేష్ కంగరాజ్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సినిమా. ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అల్లు అర్జున్ గారు ఇమేజ్ పెరగడం కానీ తగ్గడం కానీ ఎలాంటివి ఏవి జరగదు. కానీ లోకేష్ కంగరాజ్ అనే వ్యక్తి మాత్రం ఈ సినిమా కానీ తేడా కొడితే ఇంకా ఆయన కనిపించడు. ఎందుకంటే ఆయన గ్రాఫ్ అనేది ఒక డైరెక్టర్, ఒక ఖైదీ, ఒక విక్రమ్ తర్వాత ఆయన లియో, జైల్ ఇంకా చెప్తున్నాను కదా, లియో కానీ నెక్స్ట్ కూలీ కానీ, అంటే గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. సో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి సినిమా హిట్ అయితేనే లోకేష్ కంగరాజన్ అనేవాడు ఇండస్ట్రీలో కనిపిస్తాడు, లేదంటే ఇంకా షెడ్కి వెళ్ళిపోవడమే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మాత్రం మామూలు ఖుషి కాదు భయ్య. ఇప్పుడు పుష్ప ఫ్రాంచైజ్ తర్వాత రిలీజ్ అయ్యే సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా ఖచ్చితంగా అంటే భారీ లెవెల్లో బిజినెస్ జరగాలి. ఎందుకంటే అట్లైనా కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద డైరెక్టర్, ఇక చెప్పాలంటే ఒక 1000 కోట్ల డైరెక్టర్. సో అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప ఫ్రాంచైజీ కాకుండా కొంతమంది మాట్లాడుతున్నారు కేవలం పుష్ప ఫ్రాంచైజీ దానివల్ల క్రేజ్ వల్ల 1000 కోట్ల సినిమా కొట్టారు అల్లు అర్జున్ గారు, ఇవి ఏదైతే మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళ నోర్లు ముయించాలంటే ఖచ్చితంగా అట్లీస్ట్ సినిమాతో 1000 కోట్లు కొట్టి చూపించాల్సిందే.